హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ ఆఫర్ గురించి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో ఆల్రెడీ ఒక పోస్ట్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేయండి. డైరెక్ట్గా టెలిగ్రామ్లో వెళ్తారు. అక్కడ జాయిన్ నో బటన్ మీద క్లిక్ చేసి మీరు ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వెంటనే అక్కడ పోస్ట్ అనేది కనిపిస్తుంది. ఆ పోస్టులో ఎంతైతే అమౌంట్ మెన్షన్ చేశానో అది మొత్తం మీకు ఫుల్ ఇన్స్టాంట్గా రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఈ ఆఫర్ అనేది మనకు ఇండస్ల్యాండ్ జీరో బ్యాంక్ సేవింగ్ అకౌంట్ నుండి మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు జీరో బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వెంటనే ఇన్స్టాంట్గా మనకు ఫ్లాట్గా టెలిగ్రామ్లో ఎంతైతే మెన్షన్ చేశానో అది మొత్తం మీకు వచ్చేస్తుంది చూడండి, ఫుల్ ఇన్స్టాంట్గా. దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను. గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. హాట్స్పాట్ కానీ వైఫై కానీ ఏది కూడా యూజ్ చేయకండి. నేను ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చెప్తానో అదే ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఇన్స్టాంట్ గా టెలిగ్రామ్ లో ఎంతైతే మెన్షన్ చేశానో అది మొత్తం మీకు ఫుల్ ఇన్స్టాంట్ గా రావడం అయితే జరుగుతుంది. సింపుల్ గా మీరు అందరు ఏం చేయండి అంటే మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. సింపుల్ గా మీరు ఓన్లీ కొత్త వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. సింపుల్ గా వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టిన ఆఫర్ లింక్ పైన క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మీరు టెలిగ్రామ్ లో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫర్ లింక్ అనేది ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీ యూపీఐ ఐడి అనేది అడుగుతుంది. సింపుల్ గా మీరు అందరు ఏం చేయండి అంటే మీ యూపీఐ ఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి. ఆ విధంగా సబ్మిట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మీరు ఇండి జీరో బ్యాంక్ సేవింగ్ అకౌంట్ కి సంబంధించిన అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్స్ ని ఎలో అంటూ పర్మిషన్స్ అనేటివి ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత అక్కడ మీ మొబైల్ నంబర్ అనేది అడుగుతుంది. సింపుల్ గా మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. యాడ్ రిఫర్ కోడ్ అనేది అడుగుతుంది. రిఫర్ కోడ్ అనేది ఎలాంటిది ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. జస్ట్ మొబైల్ నంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీని అయితే వెరిఫై చేయండి. ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై చేయండి. చేసుకున్న తర్వాత అక్కడ నెక్స్ట్ స్టెప్ లో ఏదైనా ఒక 4 డిజిట్ ది ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. సింపుల్ గా మీరు ఏదైనా ఒక 4 డిజిట్ ది ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోండి. 4 డిజిట్ ఎంపిన్ క్రియేట్ చేసుకున్న వెంటనే మీరు ఏం చేయండి అంటే అప్లికేషన్ హోమ్ పేజ్ లో అయితే వచ్చేస్తారు. అక్కడ సేవింగ్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ విధంగా అప్లికేషన్ హోమ్ పేజ్ లో వచ్చేసిన తర్వాత అప్లికేషన్ అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైట్ కి ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఇక్కడ ఇండి జీరో బ్యాంక్ సేవింగ్ అకౌంట్ కి సంబంధించి ఈ విధంగా ట్రాక్డ్ ఎస్ఎంఎస్ అనేది మీకు నార్మల్ ఎస్ఎంఎస్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు డెమో స్క్రీన్ షాట్ కూడా చూడండి. ఈ విధంగా మనకు ట్రాక్డ్ అని వచ్చేస్తుంది. ఆ విధంగా ట్రాక్డ్ అని వచ్చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. ఈ విధంగా ట్రాక్డ్ అని వచ్చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. సింపుల్ గా మీరు ఈ విధంగా ట్రాక్డ్ అని వచ్చేస్తుంది కదా, వచ్చేసిన తర్వాత మీరు ఇండి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ పాన్ కార్డ్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. సింపుల్ గా పాన్ కార్డ్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్, సెల్ఫీ, సిగ్నేచర్ ఇచ్చి వీటి మొత్తాన్ని అయితే కేవైసీ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. ఇంకా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది, లైక్ శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, వాటి మొత్తాన్ని ఫిల్ చేయండి. నామినీ అడుగుతుంది, నామినీ అనేది స్కిప్ చేయండి చాలు. ఆ విధంగా నామినీ స్కిప్ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్ లో ఈ సైనింగ్ అనేది చేయమంటుంది. సింపుల్ గా మీరు ఆధార్ కార్డ్ నంబర్, ఓటీపీ వెరిఫై చేసుకున్న వెంటనే ఈ సైన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా ఈ సైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇనిషియల్ ఫండింగ్ అనేది అక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఏం చేయండి అంటే జస్ట్ ఒక 500 రూపీస్ అనేది అమౌంట్ ఎంటర్ చేసుకోండి. కంగారు పడవలసిన అవసరం లేదు. మీ డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. సింపుల్ గా మీరు 500 రూపీస్ అనేది అక్కడ ఎంటర్ చేసుకోండి. సింపుల్ గా మీరు కంటిన్యూ అయితే చేయండి. ఆ విధంగా కంటిన్యూ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ నుండి లైక్ గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, పేటిఎం కానీ ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ నుండి జస్ట్ అక్కడ మీరు 500 రూపీస్ అనేది పేమెంట్ అనేది చేయండి. పేమెంట్ చేసుకున్న వెంటనే ఆ విధంగా పేమెంట్ చేసుకున్న వెంటనే ఇన్స్టాంట్ గా మనకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ పైన అయితే క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మీరు అప్లికేషన్ హోమ్ పేజ్ లో అయితే వచ్చేస్తారు. అక్కడ మనకు అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది వచ్చేస్తుంది. అక్కడ చెక్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేసి మీ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 500 ఏదైతే డిపాజిట్ చేస్తారో ఆ 500 రూపీస్ అనేది అక్కడ అప్లికేషన్ హోమ్ పేజ్ లోనే చెక్ బ్యాలెన్స్ దగ్గర కనిపిస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ లో కొత్తగా ఓపెన్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ లో ఆ విధంగా 500 రూపీస్ కనిపించిన తర్వాత అక్కడ మీరు ఏం చేయండి అంటే కంప్లీట్ వీడియో కేవైసీ పైన అయితే క్లిక్ చేయండి. కంప్లీట్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఇక్కడ మీరు ఏం చేయండి అంటే వీడియో కేవైసీ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ గా మీ ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది తీసుకోండి. అలాగే వైట్ పేపర్, పెన్ అనేది తీసుకోండి. కంప్లీట్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ నుండి వీడియో కేవైసీ మొత్తాన్ని అయితే కంప్లీట్
కంప్లీట్ చేయండి. వీడియో కేవైసీ కోసం కూడా చాలా బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. లైక్ మీ ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్ అనేది వాళ్ళు అడుగుతారు. వాటి మొత్తాన్ని కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఉన్న లొకేషన్ కూడా చెప్పండి. చెప్పిన తర్వాత మీ ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది వాళ్ళకి చూపెట్టండి. అలాగే వైట్ పేపర్, పెన్ను తీసుకొని లైవ్లో ఒకసారి మీ పాన్ కార్డ్లో ఉన్నట్టు సిగ్నేచర్ అనేది చేసి చూపెట్టండి. చూపెట్టిన తర్వాత మీ సెల్ఫీ అనేది వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు. ఆ విధంగా సెల్ఫీ క్యాప్చర్ చేసుకున్న వెంటనే వీడియో కేవైసీ కూడా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఒక 1 అవర్ లోపలనే వీడియో కేవైసీ అనేది అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత మీరు డిపాజిట్ చేసిన 500 రూపీస్ ఏదైతే ఉంటుందో సింపుల్గా మీరు ఇండస్ ల్యాండ్ జీరో బ్యాంక్ సేవింగ్ అకౌంట్ కాబట్టి ఫోన్పేలో వెళ్ళండి. ఇండస్ ల్యాండ్ అనేది సెర్చ్ చేయండి. అక్కడ మీరు ఈ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయండి. లింక్ చేసుకున్న తర్వాత అక్కడ యూపీఐ సెటప్ అనేది కంప్లీట్ చేసుకోమంటుంది. ఇండి అప్లికేషన్లో మీ డెబిట్ కార్డ్ నంబర్ ఉంటుంది. ఆ డెబిట్ కార్డ్ నంబర్ ఇచ్చి అక్కడ యూపీఐ సెటప్ అనేది ఫోన్పేలో కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు డిపాజిట్ చేసిన 500 రూపీస్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్లో విత్డ్రా చేసుకోండి. విత్డ్రా చేసుకున్న వెంటనే ఇన్స్టాంట్గా మీరు స్టార్టింగ్లో ఏదైతే యూపీఐ ఇచ్చారో ఆ యూపీఐకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో టెలిగ్రామ్లో నేను ఎంతైతే అమౌంట్ మెన్షన్ చేశానో అది మొత్తం మీకు ఫుల్ ఇన్స్టాంట్గా రావడం అయితే జరుగుతుంది. జస్ట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. 500 రూపీస్ ఇనిషియల్ ఫండింగ్ యాడ్ చేయండి. కంప్లీట్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేసి వీడియో కేవైసీ మొత్తాన్ని కంప్లీట్ చేయండి. వీడియో కేవైసీ అప్రూవ్ అవుతుంది 1 అవర్ లోపల. అప్రూవ్ అయిన తర్వాత ఫోన్పే అప్లికేషన్లో వచ్చేయండి. ఇండస్ ల్యాండ్ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయండి. యూపీఐ సెటప్ కూడా కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా డైరెక్ట్గా మళ్ళీ మీ బ్యాంక్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇన్స్టాంట్గా స్టార్టింగ్లో ఏదైతే యూపీఐ ఇచ్చారో ఆ యూపీఐకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో స్టార్టింగ్లో నేను టెలిగ్రామ్లో ఎంతైతే మెన్షన్ చేశానో ఆ అమౌంట్ మొత్తం మీకు డైరెక్ట్గా స్టార్టింగ్లో ఏదైతే యూపీఐ ఇచ్చారో ఆ యూపీఐకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.